అసలు వీడు ఎందుకు వచ్చాడో కనుక్కోండి. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పరా, ఎందుకు వచ్చావు? చెప్పు, చెప్పరా. వీణ్ణి పట్టుకుని చాలా మంచి పని చేశారు సార్. వీణ్ణి ఆపకుండా ఉండుంటే వీడెళ్ళి ఈ గుళ్ళో తీసిన వీడియోలన్నీ పెద్దమ్మ గారికి చూపించేవాడు. అందులో గుడి తలుపులు తీసింది పున్నమి అని తెలిసిపోయేది. అంటే పున్నమే ఇంటి అసలు వారసురాలని నీకు ముందే తెలుసా శంకు? తెలుసు. పున్నమే ఇంటి వారసురాలని తెలిస్తే పున్నమికి హెల్ప్ చేస్తే మీ ఫ్యామిలీ అంత బాగుంటుంది కదా శంకు. పున్నమికి సాయం చేయకుండా మాకెందుకు సాయం చేస్తున్నావు? పున్నమి రాజ్మహల్కి వారసురాలైతే నువ్వు వారసురాలయ్యే అవకాశం కోల్పోతావు కదా మైక. పున్నమిని గూడెం అమ్మాయిలానే చూశాను. పున్నమి కూడా గూడెంలో బతకడమే అలవాటు. కానీ నువ్వు ఈ మహల్లో మహారాణిలా బతకాలి. అందుకే ఈ మహల్లో నువ్వు మహారాణి అయితే చూడాలి అనుకుంటున్నాను. వీడెవడు పుట్టి వెధవలా ఉన్నాడు? వీళ్ళింట్లో అమ్మాయి మహారాణి అవుతుంది అంటే అది వదిలేసి ఇంకో అమ్మాయికి ఆ అవకాశం దొరకాలనుకుంటున్నాడు. వీడి ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది. ఎప్పుడో ఒకరోజు వీడికి కూడా ఈ కుర్చీయే గతవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శంకు. రోజు రోజుకి నీ మీద చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది. నీలాంటి మంచి మనసున్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నీ ప్లేస్లో ఎవ్వరున్నా చాలా సెల్ఫిష్గా థింక్ చేసేవారు. కానీ నువ్వు మాత్రం నా కోసం చాలా సెల్ఫ్లెస్గా థింక్ చేశావు. ఐ లైక్ యూ శంకు. ఐ లైక్ యూ అని చెప్పించుకున్న నీ నోటితోనే ఐ లవ్ యూ అని చెప్పించుకుంటాను మయూక. ఇలాంటి వాళ్ళని నమ్మద్దురా బాబు. నిన్ను ఎరిపప్పం చేయడానికి ఐ లైక్ యూ ఉంటుంది. నీ అవసరం తీరాక ఐ మిస్ యూ అని కాకమ్మ కబుర్లు చెప్తుందిరా. అగ్నిదేవ్, వీడిని ఎక్కువ కాలం ఇక్కడ ఉంచడం మంచిది కాదు. వీడు ఆ పున్నమి కంట్లో పడితే మనం డేంజర్ జోన్లో పడ్డట్టే. ముందు వీడి సంగతి తేల్చేయండి. అవును వైదిక. రై రై చెప్పరా. ఒక్క నిమిషం సార్. నిజంగా వాడి ధైర్యం వాడిది కాదు, ఈ ఫోన్లో ఉన్న వీడియోది. వీడిని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్లో ఉన్న వీడియోలన్నీ డిలీట్ చేస్తే చాలు. ఒక్క నిమిషం. సార్, వీడియోలన్నీ డిలీట్ చేశాను. వీడిప్పుడు ఏం చేసినా ఆధారాలు లేవు కాబట్టి వీడిని ఎవ్వరూ నమ్మరు. అయితే వీడికి ఇంక మనం భయపడాల్సిన అవసరం లేదు. వీడిని వదిలేద్దాం అగ్నిదేవ్. ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపో. బుద్ధిగా ఇంటికి వెళ్ళి ఇలాంటి హిస్టారికల్ వీడియోలు కాకుండా ఏదైనా బ్యాచులర్ వంటల వీడియోలు తీసుకో. ఎలా?
ఎళ్ళరా ఎళ్ళ. ఏయ్ ఒక్క నిమిషం, వీడికి ఏదో ఫోన్ వస్తుంది. రేయ్ స్పీకర్లో పెడతాను, మాట్లాడు. అరే ఎక్కడున్నావురా? ఇప్పుడే రా బాగా మసాజ్ అయ్యింది. నువ్వు పంపించిన టెంపుల్ వీడియో ఆ, మనోళ్ళందరికి పంపించాను రా. ఆ, ఆగరా, ఆగు, ఆగరా. ఏయ్! ఏయ్, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, వదలండి. వద్దు. కట్టేయండి కట్టేయండి. సార్, ఆ వీడియోలు ఎక్కడున్నాయో, ఎవరెవరి దగ్గరికి వెళ్ళాయో అన్నీ తెలుసుకోవాలి. అన్ని చోట్ల డిలీట్ చేసే వరకు వీటిని ఇక్కడ ఉంచితేనే బెటర్. అప్పుడే మనందరం సేఫ్గా ఉంటాం. మర్యాదగా వీడియోస్ ఎక్కడెక్కడున్నాయో అందరికీ ఫోన్ చేసి డిలీట్ చేయమని చెప్పు. నువ్వు డిలీట్ చేసేంత వరకు ఇక్కడే ఉంటావు. రేయ్, అరిచావంటే అరవడానికి నువ్వు ఉండవు. జాగ్రత్త. స్మెల్ అదిరిపోయింది పునమి. పున్నమి చేతి వంటంటే ఆ మాత్రం ఉండాలి కదా వకీల్ సాబ్. నేను కూడా సాయం చేయమంటావు పునమి? పర్లేదు వకీల్ సాబ్, నేను చేసుకుంటాను. సరే. రాజమాతకి ఇష్టమైన కర్రీ చేస్తున్నావు. మునక్కాయ అంటే చాలా ఇష్టం పునమి. వకీల్ సాబ్, కొంచెం ముందుకు రండి. ఎందుకు పునమి? రండి. చెప్పు పునమి. ఇలా ఒక్కసారి తగిలితే కొమ్ములు వస్తాయంట. అందుకే మళ్ళీ రెండోసారి కూడా ఢీ కొట్టుకోవాలి. పునమి, కొమ్ములు వస్తే నువ్వు అస్సలు బాగుండవు. సరే. ఇంకొకసారి. ఆగు పునమి, నేను ఇస్తాను.
పునమి పునమి ఏమైంది పునమి? కారం ఇట్రా. కళ్ళలో కారం పడ్డట్టుంది. పృథ్వీ నిన్ను మయూక, ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నావు? పున్నమి కళ్ళల్లో కారం పడింది, తీస్తున్నాను అంతే. అంతే కదా? లేదు పృథ్వీ, నీతో క్లోజ్ గా మూవ్ అవ్వడానికి ఇది కళ్ళలో కారం పడ్డట్టు నాటకం ఆడుతుంది. అలా అయినా నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటుందేమో. మైకమ్మా, ఏం మాట్లాడుతున్నావు? పచ్చ కమర్లు ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తున్నట్టు మీ మనసులో ఉన్న ఆలోచనల్ని నా మీద రుద్దకండి. మయూక, పున్నమి గురించి తప్పుగా ఆలోచించుకో. ఎప్పుడు ఎలా ఉండాలో నేర్చుకో. పున్నమి, మంట పోయిందా? ఎందుకు మయూక ఇంత చిన్న విషయానికి అంత బాధ పెడుతున్నావు? నేనేం చెప్పినా నీకు అర్థం కాదు పృథ్వీ. ఛీ! మయూక గురించి ఆలోచిస్తున్నావా? తన మాటలేం పట్టించుకోకపోయినవి. తన గురించి నీకు తెలుసు కదా. ఎప్పుడు ఎలా ఉండాలో తెలియదు తనకి. ఒక్క నిమిషం కూడా అలా డల్గా ఉండకూడదు. స్మైల్ స్మైల్ పున్నమి. చూడు, ఎప్పుడు ఇలాగే ఉండాలి. పృథ్వీ, ఏమైంది మయూక? నువ్వు ఆ పున్నమితో క్లోజ్ గా ఉండడం నాకు నచ్చట్లేదు పృథ్వీ. అయినా నేను పున్నమితో క్లోజ్గా ఉంటే నీకేంటి ప్రాబ్లం? తను కూడా నీలాగే నా ఫ్రెండే కదా. ఒక పని మనిషి నీకు ఫ్రెండ్ ఎలా అవుతుంది? అవన్నీ నాకు అనవసరం పృథ్వీ. పున్నమితో నువ్వు క్లోజ్ గా ఉండడానికి వీల్లేదు. నీతో క్లోజ్ గా ఉంటే నేను మాత్రమే ఉండాలి. నీకు ఫ్రెండ్గా అయినా సరే నేను మాత్రమే ఉండాలి. నా స్థానంలో ఇంకెవరున్నా నేను భరించలేను పృథ్వీ. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా మయూక? పిచ్చ క్లారిటీగా అర్థమవుతుంది, కానీ నా బాధ నీకే అర్థమవట్లేదు పృథ్వీ. పిచ్చ క్లారిటీ ఏమో తెలియదు కానీ పిచ్చి ముదిరిందని మాత్రం అర్థమవుతుంది. అయినా నేను నీతో మాత్రం ఎందుకు క్లోజ్గా ఉంటాను మయూక? అసలు అయినా క్లోజ్గా ఎందుకు ఉండాలి చెప్పు మయూక. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. నీకు నాకు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలనుకున్నారు కాబట్టి క్లోజ్గా ఉండాలి. నిన్ను నా బెటర్ హాఫ్గా ఊహించుకుంటున్నాను కాబట్టి ఉండాలి. నిన్ను మా మమ్మీ డాడీలు కూడా అల్లుడిగా డిసైడ్ అయ్యారు. పగటి కలలు కంటూ వాటితోనే నువ్వు పెరుగుతున్నావు మయూక. ఆ రోజు నిశ్చితార్థానికి ఏ పరిస్థితుల్లో ఒప్పుకున్నానో నీకు తెలుసు. అయినా నిశ్చితార్థం నాకు ఇష్టం లేదని కూడా నీకు తెలుసు. అయినా అదంతా అప్పుడే అయిపోయింది. ఆ టాపిక్ అందరూ మర్చిపోయారు. నీకు ఆల్రెడీ చెప్పాను, నేను జాబిలిని తప్ప ఎవరిని ప్రేమించను, పెళ్లి చేసుకోను. జాబిలి ఉందో లేదో అనే సందర్భంలో కూడా జాబిలిని తప్ప ఎవరిని ప్రేమించలేదు. అలాంటిది ఇప్పుడు జాబిలి ఉంది, రేపో మాపో ఇంటికి వస్తుందని తెలిసి కూడా నిన్నెలా ప్రేమిస్తాను, నిన్నెలా పెళ్లి చేసుకుంటాను మయూక? అలా మాట్లాడుకు పృథ్వీ. నువ్వు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను.
ఐ లవ్ యూ పృథ్వీ, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ పృథ్వీ. మైక వదిలిపెట్టు ప్లీజ్. నా ప్రాణం నేను వదిలేస్తాను కానీ నిన్ను మాత్రం వదలలేను పృథ్వీ. మైక వదిలిపెట్టు మైక. మయూక పిచ్చి దానిలో ప్రవర్తించుకో. వదులు మయూక, ఎవరైనా చూస్తే బాగుండదు. చూడని నిన్ను వదలను పృథ్వీ. మయూక, వదలను. మైక వదులు. మయూక పెద్దమ్మా. రాజమాత, నేను అసలు ఏమీ చేయలేదు. మయూకే నన్ను కౌగిలించుకుంది. నువ్వేదో పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా? పిలిచి మరీ వాటేసుకోవడానికి. అవును, నాకు ఏం తెలీదు. మయూక పిలిచి మరీ వాటేసుకుంది. అరే ఎదురుగానే ఉంది, అడగండి అంకుల్. పృథ్వీ, మయూక గురించి నాకు బాగా తెలుసు. మయూక కోసం పెద్ద పెద్ద అందగాళ్ళే పోటీ పడుతుంటారు. అలాంటి వాళ్ళని వదిలేసి నిన్నెందుకు హక్ చేసుకుంటుంది? నువ్వే ఏదో దురుద్దేశంతోనే అలా చేసుంటావు. శంకు, ఈ ఇంటి విషయాలు తెలిసి తెలియకుండా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మయూకన్ అందరిలో తప్పుడు మనిషిగా ట్రీట్ చేస్తుంటే ఎలా ఊరుకోవాలి అత్తయ్య? ఇదే మాదిరి మన పున్నమ్మకి జరిగితే నువ్వు ఇలాగే ఊరుకుంటావా? ఏం మాట్లాడవేండి మయూక? నన్ను నువ్వు హక్ చేసుకున్నావా, నేను నిన్ను హక్ చేసుకున్నానా? మయూక, చెప్పు మయూక. అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. చెప్పు. చెప్పు మయూక. నేనే హక్ చేసుకున్నాను. అంటే మయూక మనసులో ఇంకా పృథ్వీ ఉన్నాడన్నమాట. వీడిని ఏదో ఒకటి చేయాలి. మయూకని నా సొంతం చేసుకోవాలి. ఎలాగో పెళ్లి చేసుకోబోయేవాడే కదా నానమ్మ, అందుకే హక్ చేసుకున్నాను. అందులో తప్పేముంది? మయూక, ఏం మాట్లాడుతున్నావు? నేను ఇష్టపడిన వాణ్ణి పున్నమి కూడా ఇష్టపడుతుంది. పున్నమి నవీన్ల పెళ్ళాగిపోయింది. నవీన్కి వేరే అమ్మాయితో లవ్ స్టోరీ ఉండడం వల్ల కాదు, పున్నమికి పృథ్వీతో లవ్ స్టోరీ ఉండడం వల్ల. ఏమంటున్నావు మయూక? నువ్వు చెప్పేదంతా నిజమేనా? అమ్మా పున్నమి, మయూక చెప్పింది నిజమా?
పృథ్వీ అంటే నీకిష్టమా? వీళ్ళిద్దరి సరసాలు నా కళ్ళతో నేను చూశాను నానమ్మా. మయూక, జాగ్రత్త.